ఆహ్, పోయిన సంవత్సరము అక్టోబర్ 2025 సంవత్సరంలో నేను ఉత్తరప్రదేశ్ వెళ్ళి నా కాన్వకేషన్‌కి వెళ్ళినప్పుడు అది కాన్వకేషన్‌కి వెళ్ళాను. అందరం కూర్చొనున్నాము. ఉన్నప్పుడు అది క్రిస్టియన్ యూనివర్సిటీ అన్నమాట నేను చదివింది. ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నారో అతనొచ్చారు. వచ్చి తను స్పీచ్ ఇస్తున్నారన్నమాట. స్పీచ్ ఇస్తున్నప్పుడు మొదటిగా చదివిన వచనం ఏంటంటే ఇర్మియా 29:11 ఏం రాయబడిందంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలో గాని, హానికరం కావని ఇదే యెహోవా వాక్కు అని ఈ మాట చదివినాడు. మనం గమనించినట్లయితే ఇది ఎంతో సంతోషకరమైన వచనంగా మనం చూస్తున్నాం గదా! లైక్ దేర్ ఈస్ ఎ హోప్ అది నిరీక్షణ కలిగి ఉన్నది ఈ యొక్క వాక్యంలో. నిన్ను ఉద్దేశించిన, గూర్చిన సంగతులు నేను ఎరుగుదును అని చెప్పినప్పుడు, మనము మన యొక్క జీవితాల్లో దీనికి వాగ్దానంగా తీసుకొని మనము లైక్ మనము నూతన సంవత్సరం వచ్చినప్పుడు కానీ, ఇది వాగ్దానంగా తీసుకుంటాము. లేకపోతే క్లెయిమ్ దిస్ ప్రామిస్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ అవర్ రెగ్యులర్ డేస్. మన ఈ యొక్క ప్రామిస్‌ని మనము రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళంగా చూస్తున్నాము. అయితే మనము దీని యొక్క సందర్భాన్ని గమనించినట్లయితే, ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ మనం ఎంత సంతోషకరమైన హోప్ కలిగిన యొక్క ప్రామిస్‌ని తీసుకుంటామో, కానీ ఒక సందర్భాన్ని గమనించినట్లయితే ఇర్మియా ఇది రాస్తున్నప్పుడు ఆ యొక్క సిట్యుయేషన్ అనేది చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారనమాట. ఎవరికైతే ఈ యొక్క ఈ యొక్క రాస్తున్నాడో ఆహ్, ఆ ఇజ్రాయేలీల ప్రజలు చాలా ఘోరమైన కంప్లీట్‌లీ సాడ్ సిట్యుయేషన్‌లో చాలా బాధాకరమైన సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. ఎందుకు ఏం జరిగింది అనంటే, అప్పటికి ఇజ్రాయేలీలు ఎగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఐగుప్తులో చెరలో నుండి మోషే నడిపించిన తర్వాత లేకపోతే వాళ్ళందరూ వచ్చి ప్రామిస్ ల్యాండ్‌లో యెరూషలేములో స్థిరపడిన తర్వాత కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉన్న సమయం తర్వాత బబులోను మళ్ళీ అటాక్ చేసింది ఇజ్రాయేలీలని. అటాక్ చేసేసి అప్పటికే ఈ లెటర్ రాయకముందు అప్పటికే బబులోను 2 సార్లు అటాక్ చేసినట్లు మనం గమనిస్తున్నాము. ముందు జరిగిన సన్నివేశాలలో. 2 సార్లు అటాక్ చేసి అనేకులను చెరపట్టుకొని బబులోను దేశానికి తీసుకెళ్ళిన వాళ్ళుగా చూస్తున్నాం. అయితే ఇర్మియా ఈ యొక్క లెటర్‌ని రాస్తూ మనము మొదటి వచనాల్లో చూసినప్పుడు ఇర్మియా ఎవరైతే చెరపట్టుకొని తీసుకెళ్ళబడి ఉన్నారో వాళ్ళ కోసము వాళ్ళకి ఈ యొక్క లెటర్ రాస్తున్నట్టుగా చూస్తున్నాం. మనం ఒకసారి గమనించినట్లయితే ఆ యొక్క ప్రజల యొక్క సిట్యుయేషన్, ఆ యొక్క ప్రజల యొక్క మెంటల్ కండిషన్‌ని మనం గమనించినట్లయితే వాళ్ళు అప్పుడే ఘోరమైన వార్‌లో నుంచి, యుద్ధంలో నుంచి బయటపడి ఉన్నారు. వాళ్ళ ఇల్లు కూలిపోయినాయి. వాళ్ళ స్వంత దేశంలో వాళ్ళు లేరు. చాలా బాధలో ఉన్నారు. చాలా వేదనలో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి చెరలో పట్టుకొని తీసుకువెళ్ళి ఇదేంటి బానిసలుగా ఒక బబులోను దేశంలో ఉంచినారు. ఒకసారి మనం ఆలోచించినట్లయితే వాళ్ళ యొక్క సిట్యుయేషన్, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని చాలా ఘోరంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఇర్మియా ఏమని రాస్తున్నాడనంటే ఇదేంటి మీరక్కడికి వెళ్లారు కదా! అక్కడికి వెళ్లి మనము పైన వచనాల్లో చూసినట్లయితే అక్కడే ఇల్లు కట్టుకోండి. అక్కడే మీరు పిల్లలు కనండి. లేకపోతే అక్కడే మీరు మొక్కలు పెంచండి అని మనం రాసినట్టుగా చూస్తున్నాం. ఆహ్, మనము ఇంకా కొంచెం కాంటెక్స్ట్‌లో గమనించినట్లయితే ఆహ్, వాళ్ళు 28వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. అతని పేరు హనన్యా. హనన్యా ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క ప్రజలకు నేనొకసారి చదివి వినిపిస్తాను. ఇర్మియా 28వ అధ్యాయం 11వ వచనం. ప్రజలందరూ ప్రజలందరి ఎదుట ఇట్లా నేను యెహోవా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 2 సంవత్సరములోగా నేను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుంచి దాన్ని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. ఇలా ఇదండి హనన్యా ప్రవక్త అనే ఒక అబద్ధ ప్రవక్త ఆ యొక్క ప్రజలకి ఇలా చెప్తున్నాడేంటంటే, "ఓకే బాబు మీరందరూ ఇక్కడికొచ్చినారు. బబులోను దేశంలో ఉన్నారు. కానీ యెహోవా దేవుడేమంటున్నాడంటే,
ఇట్లా అన్ని కాదు, 2 సంవత్సరాల్లో మీకు ఏదైతే ఈ కష్టం ఉన్నదో, నెబుకద్నెజర్ ఉన్నాడో నెబుకద్నెజర్ని తీసివేస్తాను, మీరందరూ మళ్ళీ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా మిమ్మల్ని తీసుకెళ్లి యెరూషలేం తీసుకెళ్తాను అన్న ఉద్దేశంతో రాస్తూ ఉన్నాడు గమనించినట్లయితే. అయితే ఇర్మియా ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలకి రాస్తున్న సన్నివేశము, లేకపోతే రాస్తున్న కాంటెక్స్ట్ టోటల్లీ డిఫరెంట్. వాట్ హీ సేయింగ్, ఏదైతే హనన్యా చేస్తున్నాడో కంప్లీట్లీ డిఫరెంట్. అతను ఏదో ఫాల్స్ హోప్ ఇవ్వట్లేదు కానీ, లేకపోతే తను ఏదో వీళ్ళని కంఫర్ట్ చేయాలని చెప్పట్లేదు కానీ, ఇర్మియా రాస్తున్నాడు ఏంటంటే 70 సంవత్సరాల వరకు మీరు ఇదే ప్రదేశంలో ఉంటారు అని రాస్తున్నాడు. 70 సంవత్సరాల వరకు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు ఇక్కడెక్కడే ఇల్లు కట్టుకోండి, లేకపోతే ఇక్కడిక్కడే మీరు ఇదేంటి పిల్లలు కనండి, లేకపోతే చెట్లు పెంచండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని రాస్తున్నాడు. మనము మన యొక్క జీవితాల్ని గమనించినట్లయితే అనేక సార్లు ఇలాగా డిసీవ్ అయ్యే వాళ్ళంగా ఉంటున్నాము. ఆ ఒక ప్రాస్పారిటీ గాస్పల్ చెప్పినప్పుడు, లేకపోతే ప్రాస్పారిటీ గురించి మనం విన్నప్పుడు మీకు ఇన్స్టాంట్ గా ఇది జరిగిపోతుంది, దేవుడిని నమ్ముకుంటే నీకు ఇది ఇచ్చేస్తాడు, దేవుడిని నమ్ముకుంటే అది ఇస్తానన్నప్పుడు ఆ దేవుడి యొక్క ఉద్దేశము ఒకవేళ అది కానప్పుడు, లేకపోతే ఇలా అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళంగా ఉంటున్నాము. ఇర్మియా ఇక్కడ ఆ ఆ యొక్క సన్నివేశంలో ఏమైందంటే, హనన్యాను తర్వాత మనం గమనించినట్లయితే హనన్యా భూలోకంలో లేకుండా దేవుడు చేసినట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే అబద్ధ ప్రవక్తను బట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఇలాంటి ఆ ప్రొ ప్రొఫెటిక్ ఇదండి ప్రాస్పారిటీ మన ముందున్నప్పుడు, మీకు ఇన్‌స్టాంట్ గా జరిగిపోతుంది అన్నప్పుడు, చాలా జాగ్రత్తగా ఒక బిలీవర్ గా ఉన్నప్పుడు, వాట్ ఈస్ ఆహ్, వి హావ్ టు బి డెలిజెంట్ ఇన్ రియాలిటీ గా ఉండాల్సిందే మనం చూస్తున్నాం. అండ్ ఇర్మియా అంటున్నాడు, ఓకే, మీరు 70 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి. 70 సంవత్సరాలు ఇక్కడే ఇదేంటి దేవుడు ఇక్కడే ఉంచుతున్నాడు. బట్ యూ బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. యూ బీ రెడీ ఫర్ గాడ్ డెసిషన్. దేవుడి డెసిషన్ ఇదే. దేవుడి డెసిషన్, గాడ్ వాంట్ యూ టు లివ్ హియర్ ఇన్ దిస్ ఎక్సైల్. దేవుడు మిమ్మల్ని ఈ యొక్క చెరలో మిమ్మల్ని ఇక్కడ ఉంచాలనుకుంటున్నాడు ఒక 70 సంవత్సరాలు. అయితే యు బీ రెడీ ఫర్ దట్ గాడ్ డెసిషన్. యు బీ యాక్సెప్టబుల్. మీరు దీన్ని అంగీకరించాలి. అంగీకరించి యు గెట్ ఆన్ విత్ యువర్ వర్క్స్. మీరు మీ యొక్క పనుల్లో, మీరు యొక్క వాటన్నిటిలో మీరు గెట్ ఆన్ అని చెప్పడం మనం చూస్తున్నాం. అయితే మన జీవితంలో మనం గమనించినట్లయితే, ఏదో ఒక మనకు సమస్య వచ్చినప్పుడు, దేవుడు మనల్ని ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో మనం పెట్టినప్పుడు, లేకపోతే మనల్ని ఒక చాలా ఘోరమైన అంటే ఒక పరిస్థితి మనం ఉన్నప్పుడు, మనము తేల్ ఇదేంటి మనము వి కాంట్ ఈవెన్ ఓవర్‌కమ్ అన్న సిట్యుయేషన్‌లో అనేక సార్లు మనము దేవుడిని క్వెషన్ చేసేలాగా ఉన్నాం. లేకపోతే కంప్లెయింట్ చేసేలాగా ఉంటున్నాం గదా! దేవా ఏంటి దేవా, ఇదేంటి నా పరిస్థితి ఏంటి? నన్ను ఈ ప్రదేశంలో ఉంచినావు. నా కంప్లెయింట్ చేస్తున్నాం. అందరూ మంచిగున్నారు. అందరికీ ఒకవేళ మన పీహెచ్‌డీలో కూడా అందరికి పేపర్స్ వచ్చేస్తున్నాయి. నాకు రావట్లేదు. లేకపోతే అందరూ రిసర్చ్ కంప్లీట్ చేసేస్తున్నారు. అందరూ స్టడీస్‌లో మంచిగుంటున్నారు. నా పరిస్థితి ఏంటి దేవా అన్నప్పుడు, ఆర్ వి బీయింగ్ లివింగ్ ఇన్ ఎ గాడ్ డెసిషన్? ఆర్ వి లైక్ దేవుడు మనల్ని ఆ యొక్క సిట్యుయేషన్ లో పెట్టినప్పుడు, ఆర్ వి బీయింగ్ జాయ్‌ఫుల్ ఇన్ దట్ సిట్యుయేషన్? వాట్ గాడ్ డెసిషన్ ఈస్. మనము ఆ యొక్క సిట్యుయేషన్ లో ఉన్నప్పుడు మనం జాయ్‌ఫుల్ గా సంతోషంగా ఉండగలుగుతున్నామా? లేకపోతే దేవుడి చిత్తం అది అయ్యున్నప్పుడు మనకు ఎరిగినప్పుడు వి షుడ్ నాట్ కంప్లెయిన్ కానీ, ఆర్ వి బీయింగ్ జాయ్‌ఫుల్ ఇన్ దట్ సిట్యుయేషన్? ఇక్కడ ఇర్మియా అదే రాస్తున్నాడు ఆ ప్రజలకి. ఏంటంటే మీరు 70 సంవత్సరాలు ఇదే ప్రదేశంలో ఉండబోతున్నారు. అది చెర తెలుసు. అది బానిసత్వం తెలుసు. కానీ బీ ప్రాస్పరస్. యూ గెట్ ఆన్ విత్ యువర్ వర్క్స్. నీ యొక్క పని పాటల్లో, నీ యొక్క వాటి అన్ని విషయాల్లో మీరు గెట్ ఆన్ అవ్వండి. మీరు నార్మలైజ్ అయిపోండి. బట్ గాడ్స్ హోప్ అనేది మనం తర్వాత వచనాల్లో చూస్తాము. బట్ గెట్ ఆన్. మనం కూడా ఎలా ఉండాలంటే మన జీవితాల్లో కూడా వి షుడ్ నాట్ కంప్లైన్ ఫర్ వాట్ గాడ్ డెసిషన్ ఈస్. మనము దేవుని యొక్క డెసిషన్ ఏదైతే ఉన్నదో అది మనం ఎరిగి ఉన్నప్పుడు వి షుడ్ నాట్ కంప్లైన్ కానీ, మనము వి హావ్ టు బి జాయ్‌ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ద గాడ్ డెసిషన్ ఈస్. అయితే ఆహ్, మనము తర్వాత చూసినట్లయితే వీళ్ళందరూ ఎక్సైల్‌లో ఉన్నారు కాబట్టి, ఆర్ వి ఏబుల్ టు బీ జాయ్‌ఫుల్?
మన ఎగ్జైల్‌లో ఉన్నప్పుడు కానీ, మన యొక్క పరిస్థితులు ఆహ్, ఇదేంటి మనకు అనుకూలంగా లేనప్పటికీ గానీ, ఆర్ వి బీయింగ్ జాయ్‌ఫుల్ వాట్ గాడ్ హాస్ ఆల్రెడీ డెలివర్డ్ అస్. మనల్ని ఇప్పటి వరకు గాడ్స్ మనకిచ్చిన ప్రామిసెస్‌ని బట్టి ఆర్ వి బీయింగ్ జాయ్‌ఫుల్ విత్ థట్? ఆర్ ఎల్స్ లేకపోతే మనము ఇంకా కంప్లెయింట్ చేసే వాళ్ళంగా ఉంటున్నామనేది మన జీవితాల్లో ఈ యొక్క లెంట్ సీజన్‌లో మనము మన జీవితాల్ని పరిశీలించుకునే వాళ్ళంగా మనం ఉండాలి. అయితే తర్వాత ఏమంటున్నాడంటే ఇర్మియా రాస్తూ ఆరో వచనము, ఆరో వచనంలో చూసినట్లయితే ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించండి. తోటలు నాటి వాటి ఫలమును అనుభవించండి. పెళ్ళిళ్ళు చేసుకొని కుమార్తెలు కనండి. అక్కడ ఏమీయు మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పరచుటకై వారి కుమారులు, కుమార్తెలు కన్నట్లు మీ కుమార్తెలకు పెళ్లి చేయండి. మీ కుమారులు మీ కుమార్తెలకు పురుషులు సంపాదించుకోండి. అయితే ఏడవ వచనంలో మనం జాగ్రత్తగా గమనించాలేంటంటే, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమముకు కారణమగును. అయితే ఇర్మియా ఒక కొత్త విషయం చెప్తున్నాడు. అరే! మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాను భయ్. మీరు సైలెంట్‌గా ఉండాలని కాదు గానీ, మీరు ఏ ప్రదేశంకైతే తీసుకెళ్ళబడున్నారో, ఆ ప్రదేశం కొరకు మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. అయితే మనము ఆ యొక్క సిట్యుయేషన్‌లో మనల్ని పెట్టుకొని చూద్దాము. మనము ఒక ఆహ్, ఇదేంటి ఒక దే దూర దేశానికి తీసుకెళ్తారు. మనకి ఇష్టమైన దేశం చాలా ఘోరమైన సిట్యుయేషన్. మనము అట్లాంటి సమయంలో ఆహ్, ఇదేంటి ఎవరైనా వచ్చి అడిగితే "ఏయ్! నువ్వు మంచిగా ఇక్కడే ఉండి గ్రో అవ్వు" అయ్యి నువ్వు ఎవరైతే నిన్ను తీసుకెళ్తే వాళ్ళ యొక్క మంచి కోసము నువ్వు ప్రార్థన చేయంటే మన యొక్క సిట్యుయేషన్‌లో మనం ఆలోచించినట్లయితే మనం చేయగలమా? అనేక సార్లు యాస్ ఎ హ్యూమన్‌గా మనము రాదనమాట. లైక్ వి కుడెంట్ ఏబుల్ టు ప్రే ఫర్ దోస్ పీపుల్. ఎందుకంటే అరే! నాకు వీళ్ళు ఎంతో ఘోరం చేశారు. ఎంతో ద్రోహం చేశారు. నేను మంచిగా ఉంటున్న సమయంలో అట్లాంటి సిట్యుయేషన్‌లో అని మన యొక్క ఉద్దేశ్యం ఉండుండొచ్చు. అయితే ఇర్మియా ఈ యొక్క ప్రజలకి ఏం రాస్తున్నాడంటే, యూ వెంట్ దేర్, యూ బీన్ ఎక్సైల్, బట్ యూ హావ్ టు ప్రే ఫర్ దోస్ పీపుల్. నీ యొక్క ఎవరైతే చెరపట్టి తీసుకెళ్ళబడినారో వాళ్ళ కోసము నువ్వు ప్రార్థన చేయని ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి చెప్తున్నారు. అయితే గాడ్స్ జాయ్ దేవుని యొక్క జాయ్‌లో ఉంది. ఏమి ఉందనంటే వి హావ్ టు ప్రే ఫర్ అదర్స్ ఈవెన్ థో దే ఆర్ ఎనిమీస్. వాళ్ళు మనకి ఎనిమీస్ అయినప్పటికీ, వాళ్ళు మనల్ని ద్రోహం చేసినప్పటికీ, ఆర్ వి ఏబుల్ టు ప్రే ఫర్ దోస్ పీపుల్? మనం వాళ్ళ కోసం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉన్నామా? వాళ్ళని ప్రేమించే వాళ్ళంగా ఉన్నామా? లేకపోతే వాళ్ళకి క్షమించే వాళ్ళంగా ఉన్నామా? ఈ యొక్క లెంట్ సీజన్‌లో మనం ఇదే గమనించాలి ఏంటంటే గాడ్స్ జాయ్ దేవుని యొక్క సంతోషము ఏదో మనకి లభిస్తే రాదు గాని ఈ ప్రేమ ఎలా అయితే మనల్ని ప్రేమించాడో, దేవుడు ఎలా అయితే మనల్ని క్షమించాడో, అలా మనల్ని క్షమించినప్పుడు, అలా మనల్ని ప్రేమించినప్పుడు హిస్ జాయ్ విల్ బీ విత్ అస్. హిస్ జాయ్ విల్ అటెంటివ్ ఫర్ అస్. అయితే అలా దేవుడు మరొక జెర్మియా రాస్తున్నాడు. వాళ్ళని ప్రార్థన చేయండి. మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ కోసం దేవుడిని అడగండి. ఆహ్, వాళ్ళ యొక్క గుడ్ కోసం, వాళ్ళ యొక్క మంచి కోసము అడగండి అని ఇదేంటి యెర్మియా రాస్తున్నాడు. మన జీవితాల్లో గూడా మనము మన యొక్క ఎనిమీస్ కోసం కానీ, లేకపోతే మన యొక్క ఎవరైతే మనకి ద్రోహం చేసినప్పటికీ, ఉ మన పొరుగు వాళ్ళ కోసం గాని, ప్రార్థన చేసే వాళ్ళంగా మనం ఉండాలి. అయితే తర్వాత చూసినట్లయితే అంత మాత్రంలో యెర్మియా వదిలేయలేదు గానీ, ఆహ్, 11, 12 వచనం 11 వచనంలో చూసినట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. 12 వచనము మనం చూసినట్లయితే, మీరు నాకు మొరపెట్టుదురని మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరేని నేను మీ మనవి ఆలకింతును. లేకపోతే అని నేను అని ద గాడ్ ఈస్ గివింగ్ హోప్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలిట్స్ హూ ఆర్ ఇన్ ఎక్సైల్. అయితే ఏమంటున్నాడంటే, ఓకే. నేనిక్కడికి తీసుకొచ్చాను. నేనిక్కడ ఆహ్, పెట్టాను. బట్ యూ హావ్ టు ట్రస్ట్ గాడ్. ఇల్ నన్ను నువ్వు అప్రోచ్ అయితే ఆహ్, నా దగ్గరకొచ్చి మనవి చేస్తే నేను వింటానన్నా
ఇదేంటి హోప్‌ని గాడ్ ఇదేంటి దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి ఇస్తూ ఉన్నాడు. "నువ్వు నాకు మొరపెట్టండి నేను వింటాను. లేకపోతే మీరు నా పూర్ణ హృదయంతో నన్ను వెతకండి. నేనున్నాను. నేను మిమ్మల్ని చూస్తున్నాను. కనపరుస్తాను. నాకా నేను ఏదైతే నిన్ను చెరలో నుంచి రప్పిస్తాననే హోప్‌ని దేవుడిస్తున్నాడు. బట్ ఆర్ వి ఏబుల్ టు గివ్ దట్? ఆర్ వి ఏబుల్ టు గో టు గాడ్? ఆర్ వి ఏబుల్ టు గో టు గాడ్ ఫర్ హిస్ థింగ్స్? మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా? మనం ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, లేకపోతే కష్టాలొచ్చినప్పుడు మనం ఇన్‌స్టాంట్ సొల్యూషన్స్ కోసము చూడడం గాదు గానీ, ఆర్ వి ఏబుల్ టు గో గాడ్? ఆర్ వి ఏబుల్ టు సీక్ గాడ్ ఫర్ హిస్ విల్? మనం దేవుని యొక్క చిత్తము ఏంటో మనం ఎరిగే వాళ్ళంగా ఉంటున్నామా? చూసే వాళ్ళంగా ఉంటున్నామో మనము గమనించుకోవాలి. అయితే యోహాను మనకి మరొక వచనం ఏమిటంటే, యోహాను 13వ వచనము 13వ వచనం కూడా ఇవ్వబడింది ఏంటంటే, అక్కడ యేసుక్రీస్తు ఇదేంటి సిలువ వేయబడక ముందు ఆ యొక్క కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏంటంటే ఫిల్డ్ దెమ్ విత్ జాయ్. నేను వీళ్ళకి అనేక ప్రార్థన చేస్తూ ఉంటా. ఏమంటున్నాడంటే నీకు వీళ్ళకి అనేక విషయాలు నేర్పించాను. నేర్పించినప్పుడు వీళ్ళని ఆ యొక్క సంతోషంలో నింపండి. నాలో ఉన్న సంతోషంతో నింపమని ఇదేంటి ఆహ్, యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆయనలో ఉన్న సంతోషం ఏంటంటే లైక్ వి ఆహ్, జాయ్ కమ్స్ ఇదేంటి సంతోషం ఎప్పుడొస్తుందంటే ఎస్కేప్ ఫ్రమ్ హార్డ్‌షిప్. ఇదేంటి మనము ఏదో సమస్యల నుంచి విడిపించినప్పుడు మనకొచ్చే సంతోషం కాదు గానీ, దేవుడిలో ఉన్న సంతోషం ఏంటంటే, మనము వేరే వాళ్ళని, మన పొరుగు వారిని, వాళ్ళ యొక్క గుడ్ కోసం మనం చూసినప్పుడు, వాళ్ళు సీక్ చేసినప్పుడు, లేకపోతే ట్రస్టింగ్ గాడ్ ఇన్ ద వేస్ దట్ హి ఈస్ క్రియేటింగ్ లైఫ్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ సఫరింగ్స్. అది కష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా కానీ యాస్ వి ట్రస్ట్ గాడ్ మనము దేవుడిని నమ్మినప్పుడు ఆయన చూపించే వేస్ లో ఉన్న సంతోషము, ఆయన ఇచ్చే సంతోషము దట్ ఈస్ దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. వాట్ వరల్డ్స్ సీక్స్ అస్, వాట్ వరల్డ్స్ సీస్ వాట్ జాయ్ ఇస్. మనము ఈ యొక్క లెంట్ సీజన్ లో మనము మన జీవితాల్లో పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, మనము ఎదుటి వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయగలుగుతున్నామా? వాళ్ళ గుడ్ గురించి మనము ప్రార్థన చేయగలుగుతున్నామా? లేకపోతే ఆర్ వి బీయింగ్ ట్రస్ట్ గాడ్? దేవుణ్ణి ట్రస్ట్ చేయగలుగుతున్నామా? ఈవెన్ దో వెన్ ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్‌లో లేనప్పుడు, మన సఫరింగ్‌లో ఉన్నప్పుడు, ఆర్ వి ఏబుల్ టు ట్రస్ట్ గాడ్? అండ్ ఆర్ వి ఏబుల్ టు బి డెలిజెంట్ ఇన్ వాట్ గాడ్ డెసిషన్ ఇస్? మనం ఏదైతే డెసిషన్ గాడ్ డెసిషన్ అయ్యి ఉంటుందో, వాటిని బట్టి మనం సంతోషించగలుగుతున్నామా ఏ సిట్యుయేషన్‌లో? బికాస్ హి ఈస్ ద గాడ్ హూ లిజన్స్. యోహానులో కూడా మనం చూసినట్లయితే ఇఫ్ యూ ప్రే ఐ విల్ లిజన్ ఇదేంటి అని హోప్ ఇస్తున్నాడు. వి హావ్ ఎ హోప్ దట్ ఈస్ ఇన్ గాడ్. బట్ ఆర్ వి ఏబుల్ టు రిలై ఆన్ దట్ అండ్ గెట్ ద జాయ్ వాట్ హి ఈస్ గివింగ్ అస్? మనము దాని మీద ఆధారపడి ఆయన ఇచ్చే సంతోషాన్ని మనము పొందే వాళ్ళంగా ఉండాలి. ఈ యొక్క లెంట్ సీజన్‌లో మనం ఒక డెసిషన్ తీసుకుందాం. మనం ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థిస్తాము. మరి మరియు మనల్ని ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా దేవుడి మీద ఆధారపడి, దేవుడి మీద ట్రస్ట్ చేసి యెస్, ఈవెన్ దో మనకి ఎస్కేప్ అవ్వలేకపోయినా గానీ, హి ఈస్ ద వన్ హూ ఈస్ క్రియేటింగ్ వేస్. మనకు దారిని చూపించేవాడుగా ఇన్ మిడ్స్ట్ ఆఫ్ సఫరింగ్స్ లో ఉన్నప్పుడు ఆయన్ని ఘనపరుస్తూ ఆయన్ని ట్రస్ట్ చేసే వాళ్ళంగా మనం ఉండాలి. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్వితీయుడు అయిన దేవా, సహాయం చేసినారు. మీరు మాతో మాట్లాడిన విధాన్ని బట్టి స్తోత్రం. దేవా, నీ యొక్క జాయ్ మేము ఎదుటివారి గుడ్ కోసం సీక్ చేసినప్పుడు ఉంటుంది గనక, మిమ్మల్ని మేము ట్రస్ట్ చేసే వాళ్ళంగా ఏ ఒక్క సిట్యుయేషన్‌లో మమ్మల్ని ఉంచినప్పుడు కూడా, మేము మిమ్మల్ని ట్రస్ట్ చేసే వాళ్ళంగా ఉండినప్పుడు ఉండే జాయ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ కదా! ఆ యొక్క జాయ్‌ని మేము కలిగి ఉంటున్నట్లు, మేము నీ మీద ఆధారపడి, మీరిచ్చిన హోప్‌తో మేము జీవిస్తూ సంతోషంగా ఉంటున్నట్లు, ఎలా అయితే ఇజ్రాయేల్ ప్రజలు అంత ఎక్సైల్‌లో ఉన్నప్పుడు కూడా, మీ ఇదేంటి మీరిచ్చిన హోప్‌తో వాళ్ళు ఉన్నారో, అందును బట్టి వాళ్ళని అనేక విధాలుగా మీరు ఆశీర్వదించాలుగా చూస్తున్నారు కాబట్టి, మీరు గూడా మేము ఈ యొక్క లెంట్ సీజన్‌లో మా యొక్క జీవితాన్ని మార్చుకొని, మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మీ జాయ్‌ఫుల్‌నెస్‌తో మేము బ్రతుకులాగున సహాయం చేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.